షుగర్ ఉంటే ఐస్ క్రీమ్ తీసుకోవచ్చా లేదా అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే ఈ పార్టీస్‌లో, ఫంక్షన్స్‌లో లేకపోతే ఏదైనా పెళ్ళిల్లో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ ఐస్ క్రీమ్ సెక్షన్ వచ్చినప్పుడు చాలా మందికి డౌట్స్ వస్తాయన్నమాట. తీసుకోవాలనా లేదా? షుగర్ ఉంది గదా! అని చెప్పి. అయితే చాలా వరకు కొన్ని సిట్యుయేషన్స్ వస్తాయి. ఎలా అన్నా తీసుకోవాల్సిందే వస్తుంది. అయితే ఇలా తీసుకున్నప్పుడు మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తా వినండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ షుగర్ మాత్రం టైట్ కంట్రోల్‌లో ఉండాలి. టైట్ కంట్రోల్ అంటే టైట్ కంట్రోల్. షుగర్ కంట్రోల్‌లో లేకపోతే మాత్రం మీరు ఐస్ క్రీమ్ తీసుకుంటే ఏమవుతుంది? మీ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ షుగర్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. సెకండ్ వన్ ఏంటంటే ఓన్లీ 1 స్కూప్ తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకున్నా గూడా షుగర్ బాగా ఎక్కువగా పెరుగుతుంది. సో, అందుకోసమే 1 స్కూప్ అనేది తీసుకోవాలి. ఫైనల్‌గా ఏంటంటే మీరు ఈ ఐస్ క్రీమ్ తినే ముందు ఏదైతే మీల్స్ తింటారు గదా! అది తక్కువ మోతాదులో తీసుకోవాలి. లేకపోతే ఈ తిన్న తర్వాత మీల్స్ ఏదైతే తింటారు గదా! అది గూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. అలా తీసుకుంటే ఏంటంటే కొంతవరకు బ్యాలెన్స్ చేయొచ్చు. అండ్ తిన్న తర్వాత కూడా ఒక 5 మినిట్స్ లైట్ వాకింగ్ అట్లా చేయండి. అలా చేస్తే మీ షుగర్ గూడా ఎక్కువగా పెరగదు. అండ్ మీరు పార్టీస్‌లో, ఫంక్షన్స్‌లో ఐస్ క్రీమ్ తిన్నట్టు గూడా ఉంటుంది. అంతేగాని రెగ్యులర్ బేసిస్‌లో మీదైతే తీసుకోకూడదు. దానివల్ల షుగర్ అనేది ఎక్కువగా స్పైక్ అవుతుంది. ఇలా ఫంక్షన్స్‌లో అప్పుడప్పుడు తీసుకోవచ్చు. అది కూడా తక్కువ మోతాదులో. అర్థమైంది గదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.